నేషనల్ క్రష్ సెక్యూరిటీ కోరుకుంటోందా? కన్నడ నాట విమర్శలు ఎలా ఉన్నాయి? రష్మికకు అండగా నిలబడుతోందెవరు? విమర్శలు చేస్తోందెవరు? రష్మిక సైలెన్స్ వెనుక అంతరంగమేంటి? నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై వచ్చిన విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం. రష్మిక మందన్నకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్ర రాష్ట్రాలకు లేఖ రాశారు. తన కృషి ప్రతిభతో గొప్ప పేరు తెచ్చుకుంది. కానీ కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెకు సంబంధం లేని రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రవికుమార్ గనిగా రష్మిక మందన్నను విమర్శిస్తూనే ఉన్నారు. రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే కర్ణాటక ఎక్కడుందని అడిగిందని, ఆమెకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక తనను తాను హైదరాబాద్ అమ్మాయిగా పేర్కొనడం కూడా వివాదానికి కారణమైంది. స్టార్ అయిపోగానే పుట్టింటిని మర్చిపోతావంటూ నేషనల్ క్రష్ పై కన్నడ జనం కన్నెర చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే రవికుమార్ గనిగ కూడా వరుసగా విమర్శలు చేస్తున్నారు. దీంతో రష్మికకు భద్రతాపరమైన ఇబ్బందులున్నాయి, ఆమెకు బెదిరింపులొస్తున్నాయంటూ కొడవ కమ్యూనిటీ చెప్తోంది. వెంటనే భద్రత కల్పించాలని కోరారు కొడవ కమ్యూనిటీ అధ్యక్షుడు నాచప్ప.